పారా ఒలింపిక్స్లో మన వరంగల్కి చెందిన దీప్తి మెడల్ గెలుచుకుంది. అంటే ఎవరు ఊహించిన విధంగా ఒక స్ట్రగ్లింగ్ స్థాయి నుంచి ఈ స్థాయికి చేరింది. ఆమె సక్సెస్ వెనుక కోచ్ రమేష్ గారు సహకారం, అలాగే ఇతర గోపీచంద్ గారు అలాంటి వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. సో ఆమె విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నారు, సో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనేది రమేష్ గారు మాట్లాడి తెలుసుకుందాం. రమేష్, ఎట్లా చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? మొట్టమొదటిగా ఎందుకంటే ఒకే ఒక మెడల్ రెండు తెలుగు రాష్ట్రాలకి అందించినాం కాబట్టి అది చాలా గర్వంగా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఈసారి రెగ్యులర్ ఒలింపిక్స్లో కానీ ఇంతకుముందు అంటే సింధు, గగన్ నారంగ్ వీళ్ళంతా తెచ్చేవాళ్ళు. ఈసారి ఒక దీప్తి మెడల్ వల్ల రెండు రాష్ట్రాలకు ఒకటే మెడల్ రావడం, అది మా వల్ల రావడం అనేది సంతోషంగా గర్వంగా కూడా ఉంది. సో దీని వెనకాల దీప్తి కఠోరమైన 8 సంవత్సరాల కష్టం ఉంది. తను చాలా హార్డ్ వర్క్ అంటే మీరు చూశారు ఆమె ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందో చూసుకోవాలి. అంటే ఒక రైతు కూలీల బిడ్డ ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి ఈ విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని అందించడం నిజంగా గర్వకారణం అని చెప్పుకోవాలి. సో రమేష్ గారు, అంటే ఎట్లా చూస్తారు ఆమె స్ట్రగ్లింగ్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగడాన్ని ఎట్లా చెప్తారు? ఇది అంటే మీరు అన్నది కరెక్టే. సాధారణ వాళ్ళని ఛాంపియన్స్గా తయారు చేయడం ఓకే, కానీ ఇలాంటి వాళ్ళని ఛాంపియన్ అంటే కత్తి మీద సాము లాంటిదే. చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ మెడల్ వచ్చేంత వరకు కూడా గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయలేరు వాళ్ళు. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రెషర్గానే ఉంటుంది కోచ్కి మాత్రం. ఎందుకంటే మిగతా అన్నీ ఒక చిన్న పిల్లలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఫుడ్ దగ్గర నుంచి మొదలు పెట్టే ట్రావెల్. మోరోవర్ మన టీం అంతా, నాతో ఉన్న టీం అసిస్టెంట్ కోచ్ లక్ష్మణ్ కావచ్చు, ట్రావెల్ సురేష్ కావచ్చు, ఫిజియోలు, మళ్ళీ సపోర్ట్ చేసే గోపీచంద్, ఈనాడు, లక్ష్య, మైత్ర, ఇప్పుడు గచ్చిబౌలి గ్రౌండ్, శాట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గార్డియన్, వీళ్ళందరి సపోర్ట్ వల్లనే అవి తన హార్డ్ వర్క్ వీళ్ళ సపోర్ట్ లేకుంటే. ఓకే, ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. సో ఆమెకి ఎవరు సాయం చేశారు? రమేష్ గారు ఎట్లా చెప్తారు? అంటే ఫైనాన్షియల్, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఒక స్థాయి ట్రైనింగ్ తీసుకోవడం చాలా కష్టము. సో ఫైనాన్షియల్గా ఎంతో హెల్ప్ ఉంటే తప్ప ఈ స్థాయికి వచ్చే అవకాశం లేదు. సో ఎవరెవరు సహకారం ఉంది ఆమె కెరీర్ గ్రోత్లో? ఫస్ట్ తను చదువుకున్న ఆర్డిఎఫ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్, అక్కడ కల్లెడ రామ్మోహన్ గారు అనేది మన డిఆర్డిఓలో హెడ్గా ఉండే శ్రీనివాసరావు గారు, అతను హెల్ప్ చేసేవారు. తర్వాత గోపీచంద్ గారు మైత్ర నుంచి, మళ్ళీ రీసెంట్గా లక్ష్య. సో వీళ్ళందరూ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా గెలిచినప్పుడు కొంచెం స్కాలర్షిప్ ఇవన్నీ వచ్చి, తర్వాత ఇంకోటి ఏంటంటే తనలాగా ఇప్పుడు ఇలా అందరికీ కాదు కదా, అందుకని పారాకి ఒక స్కీమ్, ఒక సిస్టమ్, ఇది హర్యానా వాళ్ళ దగ్గరికి ఒక సేమ్ రెగ్యులర్కి ఎంత అవుతుందో క్యాష్ ఇన్సెంటివ్ కానీ అందరికీ సేమ్ ఉంది. సో అలాంటివి ఉంటే ఇలాంటి పిల్లలు చాలామంది, పారా వాళ్ళు చాలామంది వస్తారు. ఏదైతే సమ్ డిస్టర్బెన్స్, కొన్ని ఈ లోపాలు ఏదైతే అధిగమించడం అంత ఈజీ కాదు ఎవరికి కూడా, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. సో ఆమె ఎట్లా దీన్ని టేక్ ఓవర్ చేసుకుంది, ఎట్లా ఎదిగిందని చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే తనకు, నేను అన్నాను కదా, తన లోపమే తన బలం. ఎందుకంటే తనకు వేరేలాగా అన్ని విషయాలు తెలియదు, మనం ఏం చెప్తామో అంతే తెలుసు, అదే తన బలం. సో ఆ విధంగా ఒక్కొక్కటి ఏంటంటే ఆమెకు ఎంత చెప్పాలో నాకు తెలుసు, ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది, అంతవరకు చెప్పి వదిలేసేది. ఆ విధంగా తనను అర్థం చేసుకొని ఆ విధంగా వెళ్ళేది. తను కూడా మమ్మల్ని అర్థం చేసుకుని, ఇలాంటి వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫేత్ ఉంటుంది. ఇప్పుడు రమేశారంటే ఫేత్, ఇంకా వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు. సో ఇవన్నీ డిఫరెంట్గా మనం వీళ్ళని స్టడీ చేయాలి, డిఫరెంట్గా ట్రైనింగ్ చేయాలి. ఇలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు, సొసైటీకి చెప్పేది ఏంటి, వాళ్ళకు కూడా సరి అయిన ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు కూడా తయారవుతారు. వాళ్ళ తప్పేం లేదు. కరెక్ట్. సో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో ఒలింపిక్స్ కావచ్చు, పారా ఒలింపిక్స్ కావచ్చు, ఇండియా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, రెగ్యులర్లో 1 సిల్వరు 5 బ్రాంజ్లు వస్తే పారాలో ఇప్పటికీ 21 మెడల్ దాటిపోయినాయి. అక్కడ 500 కోట్లు పెట్టారు, ఇక్కడ 200 కోట్లు పెట్టారు. సో ఫ్యూచర్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం రెగ్యులర్కు పారాకి ఈక్వల్గా చేస్తున్నారు. సో మనం కూడా పారాకి స్కీమ్స్ పెట్టి, దీనివల్ల సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తి, దీనివల్ల వాళ్ళ గుర్తింపే మారుతుంది. ఈరోజు దీప్తిని ఎవరు మెంటల్లీ రిటార్డెడ్ అన్నారు, వరల్డ్ ఛాంపియన్ అంటారు. అంటే క్రీడల వల్ల వాళ్ళ గుర్తింపే మారిపోతుంది. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఏడ్చారు. ఎందుకంటే చుట్టుపక్కల రిలేటివ్స్ పిచ్చి అమ్మాయి అంటుంది, అది గెలిచినాక వాళ్ళు ఇప్పుడు కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా వచ్చి వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళకు కూడా పేరెంట్స్ వీళ్ళందరూ ఒక ప్రౌడ్ మూమెంట్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఈ స్థాయిలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో విమర్శలు, ఎన్నో సంథింగ్ తిట్లు లాంటివి విన్ని ఈ స్థాయికి ఎదిగిందంటే ఖచ్చితంగా ఈ విజయాన్ని దీప్తి ఎలా ఆస్వాదిస్తుందో ఆ మాటలను తెలుసుకుందాం. సో దీప్తి, ఈ విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నావు? అంటే ఈ స్థాయికి చేరుకోవడానికి ఎవరెవరి సహకారం నీకు వచ్చింది? సో నాకు ఈ విజయం రావడం చాలా
గర్వంగా అనిపిస్తుంది. సో మన 2 తెలుగు రాష్ట్రాలలో నేను పారాలో ఫస్ట్ టైం నేను మెడల్ తీసుకురావడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో రమేష్ గారు ఎంతో మందిని తయారు చేశారు గతంలో కూడా. నీకు కోచింగ్ ఇచ్చే క్రమంలో ఎట్లా చూసావు కోచ్గా, గురువుగా? సో ఏమేమి తీసుకున్నావు ఆయన నుంచి ఏమేమి పాజిటివ్స్ తీసుకున్నావు? సో నన్ను చిన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి నాకు ఇంత కోచింగ్ ఇచ్చి అంతా నేర్పించి, అంటే నేను ఎలా ట్రైనింగ్ చేయాలి అంటే నాకు తెలిసినంతవరకే సార్ చెప్పేవారు. సో సార్ చెప్పినట్టుగా నేను విని ఈరోజు నేను మన దేశానికి మెడల్ తీసుకొచ్చాను. సో పారా ఒలింపిక్స్లో ప్యారిస్లో సో ఎట్లాంటి కాంపిటీషన్ ఎదుర్కొన్నావు? ఎందుకంటే ఐ థింక్ ఒక స్టేజ్లో నువ్వు సెకండ్ ప్లేస్ వస్తావని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. సో చివరిలో సంథింగ్ వెనకబడినట్టు కనిపించింది, అయినప్పుడు కూడా ఒక మేజర్ అచీవ్మెంట్. సో అక్కడ ఓవరాల్ కాంపిటీషన్ ఎట్లా ఉంది? కాంపిటీషన్ అంటే చాలా టఫ్ ఉంది. సో కానీ నేను అనుకునేది ఒకటే, నేను వెళ్తే నేను ఖచ్చితంగా మెడల్ తీసుకువస్తాను అనే ఆ పట్టుదలతోనే వెళ్తాను ఎప్పుడైనా. సో ఎప్పుడైనా కానీ నేను వెళ్ళిన ప్రతిసారి నేను ఖచ్చితంగా మెడల్తోనే మళ్ళీ వస్తాను. సో గతంలో ఎవరైతే నిన్ను విమర్శించారో, సంథింగ్ మెంటల్లీ రిటైర్డ్ అట్లాంటి కామెంట్స్ చేశారు, ఈరోజు నేను ఒక వరల్డ్ ఛాంపియన్గా పిలుస్తున్నారు. సో మీ తల్లిదండ్రులు కానీ దీన్ని ఎట్లా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎట్లా చెప్తారు దాన్ని? సో చిన్నప్పుడు అందరూ ఏమైనా చేసేవారు. సో ఇప్పుడు నేను ఇంత పెద్ద అచీవ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ నాకు ఇప్పుడు అంటే ఇంటికి వెళ్ళినా కూడా కొంచెం హ్యాపీగా అంటే చూస్తారు, మాట్లాడతారు అట్లా. ఓకే, ఎవరెవరికి థ్యాంక్స్ చెప్తావు నువ్వు? నీ ఏదైతే ఈ సక్సెస్ ఉందో దాని వెనకాల రమేష్ గారితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు నీకు హెల్ప్ చేసిన వాళ్ళు? అంటే రమేష్ సారు, మా కోచింగ్ స్టాఫ్, పీటీ సారు, పేరెంట్స్, రామ్మోహన్ రావు సార్ స్కూల్ ఫౌండర్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా నీ ఫ్యూచర్లో మరిన్ని మెడల్స్ గెలవాలని కోరుకుంటూ. సో మొత్తం మీద దీప్తి ఏదైతే ఈ పెద్ద అచీవ్మెంట్, మేజర్ అచీవ్మెంట్, పారా ఒలింపిక్స్ అథ్లెట్స్కి ఇది ఒక ఇన్స్పిరేషన్ విజయంగా ఖచ్చితంగా చెప్తున్నారు చాలా మంది కూడా. సో అదే ఉత్సాహంతో మరింత మంది పారా అథ్లెట్లు దేశానికి మరిన్ని మెడల్స్ అందించాలని కోరుకుందాం.